హలో! హలో! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చాట్ మొమెంటమ్. స్టాక్ మార్కెట్ గురించి సింపుల్‌గా, క్లియర్‌గా మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే యూ ఆర్ ఎట్ ది రైట్ ప్లేస్ అండి. మనం ఈ ఛానెల్‌లో మొమెంటమ్ ట్రేడింగ్ ఎలా చేయాలి? మంచి మంచి స్టాక్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ చార్ట్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే మన వెల్త్‌ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? అనే టాపిక్స్ మీద మనం డిస్కస్ చేస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. ఓకే. వీడియోలోకెళ్ళే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్ అండి. ఈ వీడియోలో నేను చూపిస్తున్న స్టాక్స్‌లో మీరు డైరెక్ట్‌గా దీన్ని బై ఆర్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఏదైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యాక మాత్రమే మీరు ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్దాం. సో, ఇవాళ మన టాపిక్ ఏంటంటే, ఒక స్టాక్‌ని మనం ఒక కేస్ స్టడీ లాగా తీసుకొని దాన్ని డిస్కస్ చేద్దాం. సో, మనం లాస్ట్ టైము క్యూపిడ్ అనే స్టాక్ మీద కేస్ స్టడీ చేసాము. అండ్ అది మనం కేస్ స్టడీ వీడియో చేసే టైంకి 90% ర్యాలీ ఇచ్చిందండి. అండ్ అదే స్టాకు యాస్ ఆఫ్ టుడే అరౌండ్ 130% ర్యాలీ ఇచ్చింది. సో, మనం కంప్లీట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికే ట్రై చేయాలి. ఓకే. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే స్టాక్ పేరు లారస్ ల్యాబ్స్ అండి. ఈ స్టాక్‌ని స్టేజ్ వైస్ డిస్కస్ చేద్దాం. అప్పుడు మనకందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ స్టేజ్‌లో ఈ స్టాక్ ఎక్కడ బ్రేక్‌ఔట్ అయిందో చూద్దాం. సో, ఈ లారస్ ల్యాబ్స్ స్టాక్‌ని మన ఎక్స్‌లో పోస్ట్ చేసామండి. ఎప్పుడు ఏప్రిల్ 17, 2026 రోజు. చూడండి, మనం పోస్ట్ చేసే టైంకి ఇది ఇంకా బ్రేక్‌ఔట్ ఇవ్వలేదు. ఓకే. బ్రేక్‌ఔట్ ఇవ్వకముందే మనం పోస్ట్ చేసాం. సో, మీరు నన్ను ట్విట్టర్‌లో కూడా ఫాలో అయ్యారు అనంటే ఇలాంటి సెటప్స్ నాకు ఐడెంటిఫై అయినప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో దట్ మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. 9th ఆగస్ట్ 2021 రోజు ఈ స్టాక్ ఆల్ టైమ్ హై ఇచ్చిందండి. అక్కడి నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 290 లెవెల్ వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రివర్సల్ అయ్యి ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. అంటే ఇంచుమించు 5 ఇయర్స్ తర్వాత ఇది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. ఓకే. బ్రేక్‌ఔట్ ఇచ్చాక 730 ఆ లెవెల్ నుంచి సుమారుగా 1100 వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఇచ్చింది. ఓకే. సో, ఇక్కడ చూడండి, ఒక చిన్న రేంజ్‌లో కన్సాలిడేట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 5, 6 మంత్స్ కన్సాలిడేట్ అయింది. ఓకే. సో, మనం దీన్ని ఇక్కడ ఐడెంటిఫై చేసాం. ఇక్కడ ఐడెంటిఫై చేసాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ర్యాలీలో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు. ర్యాలీలో పార్టిసిపేట్ చేశాక మన కండిషన్స్ ఏమన్నా మీట్ అయితే ఎక్కడైనా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ రీ ఎంటర్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఓకే. సో, మనం ప్రీవియస్ ఈ ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్ వదిలేద్దాము. మనం ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. సో, ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్ ఇచ్చాక జనరల్‌గా ఏ స్టాక్‌లో అయినా సరే 52 వీక్ హై గాని, ఆల్ టైమ్ హై గాని బ్రేక్‌ఔట్ చేశాక ర్యాలీ ఇచ్చి కన్సాలిడేషన్ అవ్వడం అనేది కామన్ అండి. ఆ కన్సాలిడేషన్ కూడా బ్రేక్‌ఔట్ ఇచ్చి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయింది అనంటే ఈసారి జెట్ స్పీడ్‌లో ర్యాలీ ఇస్తుందన్నమాట. సో, మనం ఆ బేసిస్‌లోనే దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం స్టాక్‌లోకి ఎంటర్ అయ్యాం. ఓకే. సో, స్టేజ్ 1 ఆల్ టైమ్ హై బ్రేక్‌ఔట్ ఇచ్చింది, ర్యాలీ ఇచ్చింది, కన్సాలిడేట్ అయింది, మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఓకే. సో, నెక్స్ట్ స్టేజ్ 2 ఈ స్టాక్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? ఓకే. సో, చూడండి, ఇక్కడ మీకు ట్రేడింగ్ వ్యూలో రిలేటివ్ స్ట్రెంగ్త్ అని చెప్పని ఒక ఇండికేటర్ దొరుకుతుందండి. ఇది జనరల్‌గా మన బ్రోకర్స్ ఇచ్చే చార్ట్స్‌లో ఉండదు. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఉంటుంది. అది ఆర్ఎస్ఐ అది. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇది వేరే. ఇదేంటంటే మనం ఈ స్టాక్‌ని మనం నిఫ్టీ 50తో గాని ఆర్ నిఫ్టీ 500తో గాని కంపేర్ చేసినప్పుడు ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి అనంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ చెక్ చేస్తాం అన్నమాట. సో, ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. నేను నిఫ్టీ 500 తీసుకుంటున్నానండి. సో, మనం ఈ స్టాక్‌ని నిఫ్టీ 500తో కంపేర్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ 0 కన్నా పైన ఉంది అనంటే ఇది నిఫ్టీ 500 కన్నా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుందని అర్థం. ఇది మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చే టైంకి నిఫ్టీ 500 కన్నా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇంకొక బెంచ్ మార్క్ కూడా తీసుకుందాం. అదేంటంటే సెక్టర్. నిఫ్టీ 500 కన్నా బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుంది. బట్ వాట్ అబౌట్ ద సెక్టర్? అందుకోసమనే మనం ఇది ఫార్మాలో ఉంది కాబట్టి ఒకసారి మనం ఫార్మా సెక్టర్‌తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇక్కడ కూడా సేమ్ 0 కన్నా అబోవ్ ఉంది కాబట్టి నిఫ్టీ ఫార్మాతో కంపేర్ చేసినా కూడా ఈ స్టాక్ అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో, స్టేజ్ 2 ఆల్సో క్లియర్. నెక్స్ట్ స్టేజ్ 3. స్టేజ్ 3 ఏంటంటే వాల్యూమ్. ఓకే. మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చే టైమ్ చూడండి, ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చే టైంలో వాల్యూమ్ ఎలా ఉంది? ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చిన రోజు వాల్యూమ్ ప్రీవియస్ డేస్‌తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ ఆర్ ట్రిపుల్ ఉంది కదా. ఇక్కడంతా చూస్తే మీరు తక్కువ వాల్యూమ్ ఉంది. మన బ్రేక్‌ఔట్ ఇచ్చిన టైంకి వాల్యూమ్ బిల్డ్ అయింది. సో, స్టేజ్ 3 ఆల్సో క్లియర్. నెక్స్ట్ స్టేజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. జస్ట్ జోక్ చేస్తున్నానండి. ఇప్పటివరకు మన వీడియో చూసారు అనంటే ఐ థింక్ మీకు ఈ కంటెంట్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అట్లాగే లైక్ చేసి షేర్ చేయండి. స్టేజ్ 4. స్టేజ్ 4 ఏంటంటే ఫండమెంటల్స్. మనకి ఇక్కడ స్టాక్‌లో ర్యాలీ ఇస్తుంది అనంటే దీనికి ఎంతో కొంత ఫండమెంటల్‌గా కూడా సపోర్ట్ ఉంటేనే ఆ ర్యాలీ సస్టైన్ అవుతుంది. లేదు అనంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఫేక్ అవుట్, అంటే ఫేక్ బ్రేక్‌ఔట్ అంటారు. ఫండమెంటల్స్ బాలేకుండా స్టాక్‌లో ర్యాలీ ఇస్తుంది అనంటే అది ఆపరేటర్స్ ఆపరేట్ చేయడమో లేదంటే ఇంకేదైనా రీజన్‌తోనో ర్యాలీ ఇస్తుండొచ్చు. సో, నేను ఫండమెంటల్స్‌లో ఎక్కువ చూడనండి. సింపుల్‌గా నేనేం చూస్తానంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ పెరుగుతున్నాయా లేదా? క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా?
ఓకే. ఇంతవరకే చూస్తాను. సో, మనం ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకు బ్రేక్‌ఔట్ ఇచ్చే టైంకి జూన్ 2026 రిజల్ట్స్ రాలేదు. సో, అప్పటికి మోస్ట్‌లీ మార్చ్ 2026 రిజల్ట్సే వచ్చుంటాయి. సో, మనం మార్చ్ 2026 రిజల్ట్స్‌ని ప్రీవియస్ క్వార్టర్స్‌తో కంపేర్ చేస్తే చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి కంటిన్యూయస్‌గా లాస్ట్ 4 క్వార్టర్స్ ఎంతో కొంత గ్రో ఉంది. ఓకే. అట్లాగే ఆపరేటింగ్ ప్రాఫిట్‌లో కూడా గ్రోత్ ఉంది. మార్జిన్‌లో కూడా గ్రోత్ ఉంది. ప్రాఫిట్‌లో కూడా గ్రోత్ ఉంది. ఓకే. సో, ఈ 4 స్టేజెస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఫైనల్ స్టేజ్ పార్టిసిపేషన్ ఇన్ ద ర్యాలీ. ఓకే. సో, మనం స్టాక్‌ని ఐడెంటిఫై చేసాం. బ్రేక్‌ఔట్ అయ్యింది. అన్నీ మనం అనుకుంటున్నట్టే ఉన్నాయి. ఇప్పుడు మనం చేయాల్సిందేందంటే ఈ స్టాక్ నుంచి మాక్సిమం ప్రాఫిట్ మనం తీసుకోవడం. సో, అలా చేయాలి అనంటే చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 20%, 25% అట్లా ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అవ్వంగానే ఎగ్జిట్ అయిపోతుంటారు. అది మేబీ మంచి మెథడే ఏమో. బట్ నా మెథడ్‌లో నేనెలా ఫాలో అవుతాను. నేనసలు టార్గెట్ పెట్టనండి. మాక్సిమం ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను. అది 20% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, 100% అవ్వచ్చు, 200% అవ్వచ్చు ఆర్ మల్టీఫోల్డ్ అవ్వచ్చు. సో, నాకు మార్కెట్ ఎంతిస్తే అంత తీసుకోవడానికి నేను రెడీగా ఉంటాననమాట. సో, నేను అలా పార్టిసిపేట్ చేసేదానికి నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ టార్గెట్ నేను స్టాప్ లాస్‌ని ట్రయల్ చేసుకుంటూ ఎళ్తాను. ఏ బేసిస్‌లో చేస్తాను అనంటే ఇక్కడ చూడండి. హైయర్ హై ఫార్మ్ అయింది. హైయర్ లో ఫార్మ్ అయింది. అగైన్ మళ్ళీ హైయర్ హై ఫార్మ్ అయింది. హైయర్ లో ఫార్మ్ అయింది. హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, మళ్ళీ హైయర్ హై. ఇలా హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ అవుతున్న నాళ్ళు నేను స్టాక్‌లో నుంచి బయటకు రాను. నేను స్టాక్‌లో నుంచి ఎప్పుడు బయటకొస్తాను అనంటే ఎప్పుడైతే ఈ స్టాక్ లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ అవుతాయో. ఓకే. అంటే తెలుసు కదా మీకు లోయర్ హైస్, లోయర్ లోస్ అంటే ఇలా ఉంటుంది. ఓకే. సో, గ్రాఫ్ ఎప్పుడైతే ఇలా ఫార్మ్ అవుతుందో నేను హైయర్ హై నుంచి హైయర్ లో, ఓకే, లోయర్ హై, మళ్ళీ దీన్ని ఎప్పుడైతే క్రాస్ అవుతదో, ఓకే. సో, ఇది క్రాస్ అయ్యి కింద క్లోజ్ అవ్వంగానే నేను ఎగ్జిట్ అయిపోతాను. అదొక మెథడ్. లేదు అనంటే ఓకే. సో, 21 డే మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 50 డే మూవింగ్ యావరేజ్‌ని క్రాస్ చేస్తుందో, అంటే 21 డే మూవింగ్ యావరేజ్ 50 డే మూవింగ్ యావరేజ్ కన్నా కింద క్లోజ్ అవ్వాలి. అప్పుడు బయటకొచ్చేస్తాను. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతది అనంటే మనం మాక్సిమం ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తాము. ఫిక్స్డ్ టార్గెట్ పెట్టుకోకుండా. అర్థమైంది కదా! ఓకే. సో, మనకి ఈ స్టాక్‌లో ఒకవేళ మనం పొజిషన్ తీసుకుంటే ఇప్పటి వరకు దీంట్లో ఉంటాం. ఎందుకు అనంటే ఇక్కడ మీరు నోటీస్ చేస్తే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ లేదు. మనం అనుకుంటున్నట్టు లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ అవ్వలేదు. అర్థమైంది కదా! సో, ఇది ఇంకెంత పైకెళ్తుందో నేనైతే చెప్పలేను. సో, మనకు మార్కెట్ ఎంత ఇస్తే అంత తీసుకోవచ్చనమాట. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఈ స్టాక్‌ని మీరు దయచేసి ఒక రికమెండేషన్ లాగా తీసుకోవద్దు. ఇది జస్ట్ మీ ఎడ్యుకేషన్ పర్పస్ లాగా తీసుకోండి. హోప్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ అండ్ ఈ ఈ సబ్జెక్ట్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.